కింగ్ అక్కినేని నాగార్జున 4 దశాబ్దాలుగా సినీ అభిమానులను ఎంతగానో అలరిస్తున్నారు. లెజెండరీ నటుడు ఏఎన్ఆర్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా మారారు నాగార్జున. తమ ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేశారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా రాణిస్తున్నారు. ఇంకోవైపు అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. 100 సినిమాల మైలురాయి మార్కుకు చేరువైన నాగ్ తన కెరీర్పై తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నటుడు జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్మురా అనే పేరుతో సెలబ్రిటీ టాక్ షో నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి ఫస్ట్ ఎపిసోడ్లో నాగార్జున చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. G5 OTTలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇందులో నాగ్ తన కెరీర్, వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా హీరోగా అడుగుపెట్టడం దగ్గర నుంచి ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ సొంత మార్గాన్ని ఎలా క్రియేట్ చేసుకున్నారనేది ఈ ఇంటర్వ్యూలో నాగ్ చెప్పుకొచ్చారు. నాగార్జున మాట్లాడుతూ, విక్రమ్ నా ఫస్ట్ ఫిలిం. అప్పటికి నాకేమీ పెద్దగా తెలియదు. డెబ్యూకి ఆ సినిమా చేస్తే బావుంటుందని మా నాన్నగారు చెప్పారు. హిందీలో జాకీ ష్రాఫ్కి కూడా అది ఫస్ట్ ఫిలిం. అన్ని వెరైటీలు ఉన్న కథ, కొత్త హీరోకి బావుంటుందని చెబితే ఆ సినిమా చేశాను. బాగా ఆడింది. అయితే అది కేవలం ఏఎన్ఆర్ గారి అబ్బాయి సినిమాల్లోకి వచ్చాడు కదా, ఎలా ఉంటాడో చూద్దామని జనాలు చూశారు. సినిమా బాగా ఆడింది అంతే తప్పితే అంతకు మించి ఏమీ లేదు. కొందరు నన్ను ఇష్టపడ్డారు, మరికొందరికి నేను నచ్చలేదు. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 7 సినిమాల వరకు ఏదో చేయమంటున్నారు కాబట్టి చేస్తూ వచ్చాను అంటూ నాగార్జున తెలిపారు. ఇక ఆ టైంలోనే నాగేశ్వరరావుతో కలెక్టర్ గారి అబ్బాయి సినిమా చేశారు నాగార్జున. దాసరి నారాయణరావుతో మజ్ను సినిమా చేశారు. ఆ చిత్రం నాగ్కి మంచి బ్రేక్ ఇచ్చింది. అతనిలో నటుడు ఉన్నాడని ప్రేక్షకులు గుర్తించినది అప్పుడే. ఆ తర్వాత ఆఖరి పోరాటం కమర్షియల్ బ్రేక్ ఇచ్చినప్పటికీ అది కేవలం దర్శకుడు రాఘవేంద్రరావు, హీరోయిన్ శ్రీదేవి వల్లనే ఆడిందని నాగ్ తెలిపారు. నాదేమీ లేదు, నేను ఆ సినిమాలో ఒక బొమ్మలా ఉన్నానంతే అన్నారు. ఇక అక్కడి వరకు నేను చేసిన సినిమాలు నాకే నచ్చలేదు. అప్పుడే ఎవరు కాదన్నా ఏమనుకున్నా నాకు నచ్చింది చెయ్యాలని నిర్ణయించుకున్నాను అని నాగార్జున చెప్పారు. మణిరత్నం తీసిన మౌనరాగం సినిమా చూసి ఆయన సెన్సిబిలిటీస్ నాకు బాగా సూట్ అవుతాయనిపించింది. చెన్నైలో ఆయన రోజు మార్నింగ్ 6 గంటలకు వాకింగ్కి వెళ్తారని తెలుసుకొని నేను పొద్దున్నే అదే టైంకి వెళ్లి ఆయన ఇంటి ముందు నిలబడేవాడిని. ఆయనతో 10 నిమిషాలు నడిచేవాడిని. ఇలా 1 నెల రోజుల పాటు మణిరత్నం వెంటపడ్డా. ఆ విధంగా ఆయన్ని కన్విన్స్ చేసి గీతాంజలి సినిమా చేసేలా చేశా. ఫస్ట్ తమిళంలో చేస్తానని అన్నారు. తమిళంలో ఎలాగో మీకు మార్కెట్ ఉంది కాబట్టి మార్కెట్ పెంచుకోవడానికి తెలుగు సినిమా చేయమని ఐడియా ఇచ్చా. దాంతో ఆయనకు తెలుగులో మార్కెట్ పెరిగింది. నాకు కావాల్సిన హిట్ కూడా వచ్చింది అని తెలిపారు నాగార్జున. ఇక శివ సినిమా గురించి నాకు మాట్లాడుతూ, వీడియో షాప్ ఓనర్ అయిన రామ్ గోపాల్ వర్మ ఒక కథ చెప్పాడు. అప్పుడు గీతాంజలి సినిమా జరుగుతోంది. నాకు నచ్చిన ఇంకో డైరెక్టర్ దొరికాడు అనిపించింది శివ స్టోరీ విన్నాక. అలా స్టార్ట్ చేసిన సినిమా చరిత్ర సృష్టించింది. అయితే వెంటనే 2 సినిమాలు అంత పెద్ద హిట్ అయిన తర్వాత నేను చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే తరువాత వరుసగా 6 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. వాటిల్లో ప్రియదర్శన్తో చేసిన నిర్ణయం మాత్రం కాస్త బాగా ఆడింది. ఆ సినిమాతో నేను ఓపెన్ అయిపోయాను. విపరీతమైన కామెడీ, ఎంటర్టైన్మెంట్ చేశాను. అప్పుడు కోదండరామిరెడ్డి రూరల్ మాస్ మూవీగా ప్రెసిడెంట్ గారి పెళ్ళాం సినిమా తీశారు. నాకు ఉంగరాల జుట్టు లేదని ఆ సినిమాలో విగ్గు పెట్టారు. ఆ సినిమా హిట్ అయింది. ఆ తర్వాత వరుసగా హిట్లందుకున్నాను అని ఈ ఇంటర్వ్యూలో నాగార్జున చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు.